మెదక్ జిల్లా ఎస్పీ బాలస్వామి ఆదేశాల మేరకు పెద్దశంకరంపేటలో రహదారి భద్రత కార్యక్రమంలో అల్లాదుర్గ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రేణుకా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వాహన చదువుల డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఇన్సూరెన్స్ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. ఆటో డ్రైవర్ యూనిఫామ్ తప్పనిసరిగా ధరించాలన్నారు. ఆటోకు మించిన లోడును వేస్తే చర్యలు తప్పవన్నారు. కారు ఇతర వాహనాలు నడిపేవారు సీటు బెల్ట్ కంపల్సరిగా ధరించాలన్నారు. అలాగే నిర్ణీత వేగానికి వాహనాలు నడపాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలను నడపడం వల్ల వాళ్ళ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు తీసిన వాళ్ళవుతారని అల్లాదుర్గ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రేణుక అన్నారు. జాతీయ రహదారి భద్రత మన అందరి భద్రత అని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బాలరాజు, ఏఎస్ఐ సునీత, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అట్లా పోయి భార్య పిల్లలు నేర్పిస్తున్నాం. పోయినంత మాత్రం తిండి అయితే కావాలి కదా. భార్య పిల్లలకి ఆర్థికంగా వాళ్ళ ఏదో ఒక సహాయం ఉంటుంది కదా, ఇన్సూరెన్స్ ఉంటుంది కదా. నీకు లైసెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ రాదు. ఎదుటి వాళ్ళకు కూడా నీకు లైసెన్స్ లేకపోతే వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ రాదు. అంత పోయేది పోయి అంత పాపం నీ వెనకాల కట్టుకొని పోతున్నావు. అది మనిషిగా క్షమించరాని నేరము. అది లైసెన్స్ లేకపోతే ఎట్టి పరిస్థితులు నడిపించరాదు. మీకు ఎవరికైతే లైసెన్స్ లేవో, ప్రాబ్లం అవుతుందో, నేను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి లైసెన్స్ ఇప్పించే బాధ్యత మీకు. అట్లా ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్తో మాట్లాడాలంటే అట్లా ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో. నీ కొడుకులు పిల్లలు నడపాలి, నువ్వెందుకు పని చేస్తావు? అది ఎందుకు చట్టం చేసి తెలుసా? 50 తర్వాత అంటే నీ భార్య పిల్లలకి ఎక్కువ సంపాదిస్తే వాళ్ళ ఒళ్ళు బద్ధకం అవుతుంది. నువ్వు రెస్ట్ తీసుకో. పిల్లలు, భార్యలు, నీ కొడుకులు వాళ్ళు పని చేయాలి. నెక్స్ట్ యూనిఫామ్ వేయాలి. ఎందుకంటే అమ్మా, యూనిఫామ్ సడన్లీ రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది. డ్రైవర్ ఎవరో తెలియదు, దెబ్బలు తాకిన వాళ్ళు ఎవరో తెలియదు, ప్రయాణికులు ఎవరో తెలియదు, అక్కడ పోలీస్ సిబ్బంది అవుతుంది. మీరు యూనిఫామ్ వేసారు, అదేమి ఇన్సల్టా? మంచిది కదా. నీకు అది ఎంత రచ్చాగా వేసుకుంటున్నా. ఆటో డ్రైవర్ కాబట్టి కష్టపడి బ్రతుకుతున్నా. ఇక చూడు, నా కష్టం నా రక్తంతో నేను బ్రతుకుతున్నా. నువ్వు సమాజానికి చూపిస్తున్నావు, చులకనేం కాదు. కాబట్టి ఒక చిన్న షర్ట్ వేసుకుంటే అది ఈజీ అవుతుంది. దాంతో పెద్ద ఒరిగేదంగా చేయలేదు. కానీ ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఐడెంటిఫికేషన్ ఈజీగా అవుతుంది. ఈయన ఫలానా డ్రైవరు, మీ జేబులు చూస్తాం, మీరు డ్రైవింగ్ ఉంటాయి, ఏదో ఫలానా ఉందని తెలుస్తుంది. ఇమ్మీడియట్లీ షిఫ్ట్ చేయడానికి తెలుస్తుంది. మీ తల్లి